హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిష్. ఈ మధ్యకాలంలో గ్యాప్ వచ్చింది కదా, చాలా రోజుల నుంచి చేయట్లేదు కదా. కారణం ఏంటి అంటే మీకు రెగ్యులర్ శారీస్ చూపించి మీకు బోర్ వస్తుంది కొని. సో నాకు అవే చేసి బోర్ వస్తుంది. మీకోసం కొత్తగా ఏమన్నా తీసుకురావాలని నేను ట్రావెల్ చేశాను మీకోసం అని చెప్పి ఫ్యాబ్రిక్స్ కొత్తవి తీసుకొచ్చాను. వాటిలోంచి నేను మీకు షార్ట్స్ మేకింగ్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను కదండి, అవి ఫినిష్ అయినాయి. ఈ వీడియో మొత్తం బెనారస్ చెక్స్ శారీస్. సో ఈ వెరైటీతో పాటు చాలా కొత్త వెరైటీస్ వచ్చినాయండి, కొత్త ఫ్యాబ్రిక్స్ తోటి కంటిన్యూస్ ఎపిసోడ్స్, కొత్త ఎపిసోడ్స్ మొత్తం ఈ ఫెస్టివల్ సీజన్ కోసం, వెడ్డింగ్ సీజన్ కోసం మీకోసం పార్టీ వేర్ లుక్ తోటి ఉండే శారీస్ తోటే బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్స్ వస్తాయి. యాజ్ యూజువల్ ఫస్ట్ నెరవు చూపిస్తున్నానండి. ఇది చాలా అంటే చాలా నెరవు ఉంది. సో నెరవు అంటే చాలామందికి అర్థం కావట్లేదు, శారీ హైట్. సో మీరు ఎంత పొడవు ఉన్నా, నియర్లీ 6 feet ఉన్నా సరే ఈ శారీ సరిపోతుంది. చూడండి, నాకు ఆల్మోస్ట్ జస్ట్ పై దాకా వచ్చేసింది. సో ఎంత హైట్ ఉన్న వాళ్ళైనా ఈ శారీని హ్యాపీగా తీసుకోవచ్చు. నేను చేసిన ఇంకొకటి ఏంటి అంటే శారీ చాలా పెద్దగా ఉంది. సో నేను బ్లౌజ్ కట్ చేయలేదు. యాక్చువల్లీ ఇది విత్ బ్లౌజ్ శారీ, బ్లౌజ్ కట్ చేయకుండా అలాగే ఉంచేసి మీకు మళ్ళీ ఒక బ్లౌజ్ ఎక్స్ట్రా ఇచ్చాను. ఎందుకు అంటే ఇప్పుడు చాలామంది నాకు ఎక్కువ కుచ్చెళ్ళు కావాలి, కొంచెం లావుగా ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది నాకు డిఫరెంట్గా కావాలి అనుకుంటారు. సో వాళ్ళ కోసం శారీ అలా ఉంచేశాను. ఎక్స్ట్రా బ్లౌజ్ ఒకటి టై చేశాను. దీనికి సూట్ అయ్యేటట్టు గోల్డ్ బుటీస్ తోటి మంచి బెనారస్ క్లాత్ తోటి ట్రై చేశామండి. సో ఫ్యాన్సీ బెనారస్ ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్లో నేను చూపించబోయే శారీస్ అన్నీ కూడా ఈ ఎపిసోడ్ మొత్తం నేను డార్క్ కలర్స్ తోటి ఇచ్చేసాను. ఇవన్నీ కూడా షాంపూ వాష్, జస్ట్ ఐరనింగ్ సరిపోతుంది. అది కూడా మీరు రివర్స్ తిప్పి ఐరన్ చేయించుకోండి, మెరుపు ఎక్కువ వస్తుంది. వీటిని డ్రై క్లీనింగ్ వద్దు, రోలింగ్ వద్దు, గంజి అక్కర్లేదు. నేను వీలైనంత వరకు మీకోసం ఈజీ మెయింటెనెన్స్ శారీస్ కోసం వెతుకుతున్నానండి. వెయిట్ అంటారా, మీడియం వెయిట్, ఇది మరీ లైట్ వెయిట్ కాదు. సో మీడియం వెయిట్లో మనం క్యారీ చేయగలిగిన వెయిటే. నేను ఈ శారీలో బ్లౌజ్ కట్ చేయలేదు కదా, నేను ఒక బ్లౌజ్కి టైలర్ దగ్గర ఇచ్చానండి. అది అయిపోతే మీకు చూపించేదాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ట్రై చేస్తాను. నేనేం చేశానంటే దీంట్లో నుంచి ఒక 40 centimeters మాత్రమే తీశాను. సో కుచ్చెళ్ళు ఎక్కువ వస్తున్నాయి. ఆ 40 centimeters ప్లెయిన్ బాడీకి, బ్లౌజ్కి వేరే ఫ్యాబ్రిక్ తీసుకుని అది హ్యాండ్స్కి వేసి స్టిచ్ చేయించుకున్నాను. మీరు కావాలి అంటే ఈ చెక్స్లో కూడా చిన్న వర్క్ బోటీస్ కూడా చేయించుకోవచ్చు. సన్నగా ఉన్న వాళ్ళకైతే 2 blouses వచ్చేస్తాయి. సో కుచ్చెళ్ళు ఎక్కువ కావాలి అంటే నేను చేసినట్లు హ్యాండ్స్ వర్క్ తీసుకుని దాచిపెట్టుకోండి. సెకండ్ బ్లౌజ్కి అవుతుంది, నేను ఇచ్చే ఒక బ్లౌజ్ అవుతుంది, సెకండ్ బ్లౌజ్కి హ్యాండ్స్ అవుతుంది. సో ఇది మంచి మిరపపండు రెడ్ అండి. నవరాత్రులు నడుస్తున్నాయి కదా, అమ్మవారికి ఇష్టమైన కలర్ తోటి మొదలు పెడుతున్నాను, మిరపపండు రెడ్. సో ఈ శారీస్ అన్నిటికీ కూడా పళ్ళు రిచ్గా వస్తుంది. ఇందాక చూపించినట్లు దిస్ ఈజ్ ఎక్స్ట్రా బ్లౌజ్. సో కిందంతా పీకాక్స్ బార్డర్ వచ్చేసింది, పైన కూడా పీకాక్స్ వచ్చాయి, మధ్యలో అంతా కూడా చెక్స్ వచ్చేసింది. సో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని కనుక్కోండి. ఒకవేళ అయిపోతే నేను రీస్టాక్ చేసి ఇచ్చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నేను మీకు చీర విత్ చూస్తే అర్థమవుతుందని ఇలా చూపిస్తున్నానండి. విత్ బ్లౌజ్ ఉంది, మీకు మడతలో అర్థమైపోతుంది కదా ఎంత వెడల్పుగా ఉందో. అలాగే మరొకసారి నేను హైట్ కూడా చూపిస్తున్నాను. చూడండి, ఆల్మోస్ట్ నెక్ వరకు వచ్చింది. సో ఏ హైట్ ఉన్న వాళ్ళన్నా హ్యాపీగా ఈ శారీని మీరు ఆర్డర్ చేసుకోండి. షాంపూ ఈజీ మెయింటెనెన్స్ శారీస్ అండి ఇవన్నీ కూడా. జస్ట్ షాంపూ వాష్ అండ్ ఐరనింగ్. మీరు చిన్న పార్టీస్కి, కొంచెం పక్కన ఊళ్ళల్లో వెడ్డింగ్స్కి హ్యాపీగా కట్టుకోవచ్చు. అలా అని ఇవి ఎక్కువ ప్రైస్ అనుకోకండి, మీరు అఫోర్డబుల్ ప్రైస్లోనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాతో ఇంటరాక్ట్ అవ్వండి. ఈ శారీస్ గురించిన డీటెయిల్స్ అన్నీ చెప్తాను. సో నెక్స్ట్ డార్క్ షేడ్, ఇది మంచి కృష్ణ బ్లూ అండి. కృష్ణ బ్లూ మీద ఈ గోల్డ్ చక్కగా కనిపిస్తుంది. సో మీకు బెనారస్ చెక్స్లో కృష్ణ బ్లూ పళ్ళు ఇలా రిచ్గా వచ్చేసింది. విత్ బ్లౌజ్ తోటి శారీ వస్తుంది. శారీలోంచి మీరు బ్లౌజ్ వద్దు అనుకుంటే హ్యాండ్స్ వర్క్ తీసుకోండి. ఇది ఎక్స్ట్రా బ్లౌజ్, నెక్స్ట్ బెనారస్ క్రేప్ బ్లౌజ్. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీ కనుక్కోండి. ఒకవేళ సోల్డ్ అవుట్ అయితే నాకు కొంచెం టైం ఇవ్వండి, మీకోసం అలా చేసిస్తాను. ఇది మంచి డార్క్ పీచ్ కలర్ అండి. సో ఆరెంజ్ లాగా కనిపిస్తుందేమో నాకు తెలియదు, కానీ ఆరెంజ్ కాదు, డార్క్ పీచ్. కరెక్ట్ షేడ్ కనిపిస్తుందా నాన్న? ఓకే, బ్యాక్ సైడ్ వేసుకున్నాను. సెకండ్
సేమ్ డిజైన్ అండి, అన్ని శారీస్కి కూడా చెక్స్ వచ్చేసింది, అటు ఇటు పీకాక్స్ వచ్చాయి, బార్డర్లో పళ్ళు హెవీ వచ్చేసింది. సో దీనికి కూడా నేను ఎక్స్ట్రా బ్లౌజ్ ఇచ్చాను. అన్నీ కూడా షాంపూ వాషే, జస్ట్ ఐరనింగ్ సరిపోతుంది. రివర్స్ చేసి ఐరన్ చేస్తే ఇంకొంచెం షైన్ వచ్చేస్తుంది. మీకు ఏ శారీ అయినా రివర్స్ ఐరనింగ్ చేయించుకోండి, అదొక ట్రిక్ అండి. రివర్స్ ఐరనింగ్ చేయించుకోవటం వల్ల షైన్ పెరుగుతుంది. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. మన వీడియోలో నెక్స్ట్ శారీ అండి, మీలో చాలామందికి ఫేవరెట్ అయిన లెవెండర్ కలర్. సో నేను దీనికి డార్కర్ షేడ్ బ్లౌజ్ ఇచ్చేసాను. ఒక బ్లౌజ్ మీకు శారీ తోటి వస్తుంది, నేను ఇచ్చింది డార్కర్ షేడ్ ఉంది. మీ ఇష్టం అండి, 2 బ్లౌజులు హ్యాపీగా డిజైన్ చేయించుకోండి. ఈ శారీస్ని కంఫర్టబుల్గా ఉంది, స్కిన్కి బడ్జెట్ ఫ్రెండ్లీ, మీడియం వెయిట్. హ్యాపీగా షాంపూ వాష్ చేయండి, ఎన్నిసార్లు కట్టుకుంటే అన్నిసార్లు వాష్ చేయండి. శారీ మెరుపు అయితే తగ్గదు, మీరు జస్ట్ ఐరన్ చేయించేసుకోండి. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాతో ఇంటరాక్ట్ అవ్వండి. ఈ కలర్లు కాకుండా మీకు వెరీ యూనిక్గా కావాలి, లేదు ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకే కలర్లో తీసుకుంటాము, అలా మీ డిజైర్ ఏదైనా సరే నేను డిజైన్ చేసిస్తాను. ఇది మేక్ చేసేటప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడా పెట్టాను కదండి, మేకింగ్ వీడియోస్లో ఈ షేడ్ కూడా ఉంది. సో ఇన్స్టాగ్రామ్ ఇప్పటిదాకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మన నెక్స్ట్ శారీ అండి, ఇది ఆక్వా బ్లూ. సో ఇది ఎవరికైనా ఎలాంటి ఏజ్ కాంప్లెక్షన్ తోటి సంబంధం లేకుండా యూనివర్సల్గా బ్యూటిఫుల్గా ఎవరి మీదైనా కనిపించే శారీ అండి. ఇది ఆక్వా బ్లూ స్టైలిష్ లుక్ వచ్చేస్తుంది, మీకు మంచి పార్టీవేర్ లుక్ వచ్చేస్తుంది. ఆ కలర్ స్పెషాలిటీ కదా, అది ఎవరికైనా సూట్ అవుతుంది. మంచి రాయల్ లుక్ వచ్చేస్తుంది. సో చెక్స్ బాగా కనిపిస్తున్నాయి దీని మీద. బుటీస్ క్లోజప్లో చూపించినానా, మొత్తం మీకు నెమళ్ళ బుటీస్ వచ్చేసాయి. సో గోల్డ్ కలర్ తోట నెమళ్ళ బుటీస్ వలన లుక్ ఎన్హాన్స్ అయింది. పళ్ళు కూడా అలాగే అండి, చక్కగా హెవీగా కనిపిస్తోంది. దీనికి నేను సెల్ఫ్ బ్లౌజే ఇచ్చాను. సో ఎక్స్ట్రా బ్లౌజ్ ఇది, శారీలో బ్లౌజ్ ఉంది. మీ ఇష్టం, మీ డిజైన్ని బట్టి, మీ కంఫర్ట్ని బట్టి మీరు డిజైన్ చేయించుకోండి. ఇవన్నీ కూడా జస్ట్ షాంపూ వాష్ ఐరనింగ్ సరిపోతాయండి. బడ్జెట్ ఫ్రెండ్లీ, ఈజీ మెయింటెనెన్స్ శారీస్. మీకు దీంట్లో ఉన్న డీటెయిల్స్ మొత్తం ఈ శారీస్ గురించి కావాలి అంటే ప్లీజ్ నాతోటి వాట్సాప్లో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వండి. ఇంటరాక్ట్ అయితే నేను మీకు అంత ఇన్ఫర్మేషన్ నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ఇది రాణి పింక్ అండి. అసలు ఈ శారీస్ అన్నీ కూడా ఏ కలర్ కా కలరే బాగున్నాయి. ఈ ఎపిసోడ్ మొత్తం నేను కొంచెం డార్కర్ షేడ్స్ చూపిస్తున్నా, నెక్స్ట్ ఎపిసోడ్లో పేస్టల్ కలర్స్ వచ్చేస్తాయి. సో మంచి రాణి పింక్ మీద ఈ జరీ వలన ఎక్సలెంట్ లుక్ వచ్చేసిందండి. ఈ కలర్ కూడా అంతే, ఎవరికైనా ఏ ఏజ్ వాళ్ళకైనా, ఏ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళకైనా సూట్ అవుతుంది. సో ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి చెక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్తో షేర్ చేయండి. లైక్ చేయటం మర్చిపోకండి, మీ లైక్స్ మాకు బూస్టింగ్ అవుతాయండి. సో ఇవన్నీ కూడా షాంపూ వాష్ శారీసే, జస్ట్ ఐరనింగ్ సరిపోతుంది. మీకు ఈజీ మెయింటెనెన్స్ శారీస్ అండి, బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి. డీటెయిల్స్ కోసం నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి, నేను ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు షేర్ చేస్తాను. మన నెక్స్ట్ శారీ అండి, ఇది గ్రే కలర్లో డార్క్ షేడ్ డై చేయించాను. సో కొంతమందికి అందరికీ రెగ్యులర్ కలర్లు కాకుండా డిఫరెంట్గా కావాలి అని కోరుకుంటారు కదా, దీనికి మీరు మీ దగ్గర ఉన్న మెరూన్ కానీ చాక్లెట్ కలర్ తోటి కానీ బ్లౌజ్ వైలెట్ తోటి కానీ పేరప్ చేసుకోవచ్చు. సో నేను ఇచ్చే బ్లౌజ్ ఒకటి ఉంటుంది మీకు ఎక్స్ట్రా, ఈ శారీలో ఉన్న ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో మీరు అకేషన్ని బట్టి డిఫరెంట్గా బ్లౌజెస్ ప్లాన్ చేసుకోండి, దాన్ని బట్టి లుక్ మారుతుంది. ఇప్పుడు ఇలా పెట్టుకుంటే చక్కగా ఒక సోబర్ లుక్, స్టైలిష్ లుక్ ఉంటుంది. నైట్ టైం వేసుకునేటప్పుడు ఇలా వేసుకోండి. డే టైమ్స్ ఫంక్షన్కి కాంట్రాస్ట్ బ్లౌజ్ మీ దగ్గర ఉన్న బ్లౌజ్తో పాటు పేరప్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా జస్ట్ షాంపూ వాష్ శారీస్, రివర్స్ ఐరనింగ్ సరిపోతుంది. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీ కనుక్కోండి. లేదు నాకు ఇంకా వేరే కలర్లో కావాలి అంటే నాతో ఇంటరాక్ట్ అవ్వండి, మీ డిజైన్ బట్టి నేను డిజైన్ చేసిస్తాను. మన బెనారస్ చెక్ శారీస్ ఎపిసోడ్లో లాస్ట్ శారీ అండి ఇది. సో నేను ఎండ్ మంచి చాక్లెట్ కలర్ తోటి చేస్తున్నాను. ఇది డార్కర్ చాక్లెట్ కలర్. సో దీని మీద కూడా మీకు గోల్డ్ చక్కగా కనిపిస్తున్నాయి లైన్స్ కానీ, బార్డర్లో వచ్చిన బూటీస్ కానీ. సో పళ్ళు గ్రాండ్గా అన్ని శారీస్కి వచ్చినట్లుగానే వచ్చేసింది. ఇవన్నీ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ, స్క్రీన్ ఫ్రెండ్లీ శారీస్. మీరు హ్యాపీగా హ్యాండ్ వాష్, షాంపూ వాష్ చేసేసుకుని ఐరనింగ్కి ఇచ్చేయండి, ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో దీంట్లో చాలా కలెక్షన్ ఇంకా ఉందండి మీకోసం.
మీకు ఏ కలర్ కావాలో నాతో ఇంటరాక్ట్ అవ్వండి, మీకోసం స్పెషల్గా నేను చేసి పెడతాను. దీనికి బ్లౌజ్ మీకు ఎక్స్ట్రా బ్లౌజ్ ఒకటి ఇచ్చేసాను కదా, బెనారస్ క్రేప్లోనే బూటీస్ తోటి ఒక బ్లౌజ్ ఇచ్చాను. శారీ తోటి ఒక బ్లౌజ్ వస్తుంది, 6.5 మీటర్స్ శారీ ఉంది, 1 మీటర్ 10 సెంటీమీటర్స్ బ్లౌజ్ ఇచ్చేసాను. మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ఒక్కసారి చెక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ లైక్స్ మాకు చాలా బూస్ట్ ఇస్తాయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.